కార్పొరేటర్ చింతల్ గారికి, సురేందర్ గారికి, మరి మా త్రినాథ్ గారికి, నిల్వ గారికి, పత్రికా సోదరులకు అందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆసరా పథకం అన్నది ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తలకే పంచుకునే ప్రోగ్రామ్ గా చేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్ర దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సభ్యుడికి 80 రూపాయలు ఇస్తున్నారు, ఒక సభ్యుడికి 100 రూపాయలు ఇస్తున్నారు, ఇంకో సభ్యుడికి 800 ఇస్తాడు. అదే వైఎస్ఆర్సిపి సభ్యులకి అయితే 8 లక్షల రూపాయలు ఇస్తున్నారు గ్రూప్ కి అయితే. గతంలో ఈ డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఆనాడు నారా చంద్రబాబు గారు. అప్పుడు కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సమానంగా పసుపు కుంకాల ప్రోగ్రామ్ లాస్ట్ విడతగా పసుపు కుంకాలు కూడా చేసాం 2019-18లో. అప్పుడు కూడా ఎక్కడ పార్టీ కార్యకర్తలు కానీ అలాగే ఏదో పార్టీ సభ్యత్వం ఉన్నారని చూడకుండా ఆ రోజు అపోజిషన్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలో పదవులు అనిపిస్తున్న నాయకులకి, మహిళా నాయకురాలకి, అలాగే నాయకుల తాలూకా సతీమణులకు కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇచ్చే సంక్షేమ కార్యక్రమంలో ఫస్ట్ టైం భారతదేశంలో డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చింది నారా చంద్రబాబు గారు. అలాగే ఇప్పుడు కూడా పార్టీలకి పార్టీ పాలసీ తీసుకొని పార్టీ కార్యకర్తలకు ఇచ్చే పరిస్థితి ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు టైంలో. కానీ ఈ రోజు ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఓన్లీ ఆ పార్టీ కార్యకర్తలకి చిన్నపిల్లప్పుడు దసరా పండుగకి పప్పు బెల్లాలు పంచాలి, ఇంటింటి తిరిగి పాటలు పాడతారు కదా. అలాగే మన స్థానిక ఎలక్షన్స్ లో ఆ పార్టీ కార్యకర్తలు అందరూ బాగా కష్టపడారని ఓన్లీ ఆ పార్టీ కార్యకర్తలు మహిళా సమైక్య గ్రూపులకి లక్షలాది రూపాయలు ముడుపులు చెల్లిస్తున్నారు ప్రభుత్వ ధనాన్ని. అలాగే ఈ రోజు పవర్ విషయంలో మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరు కూడా డొమెస్టిక్ కి ఒక స్వేచ్ఛ ఉంది, కరెంటు వాడుకునే స్వేచ్ఛ ఉంది డొమెస్టిక్ కి. డొమెస్టిక్ లో కూడా అన్ని రేట్ల కంటే డొమెస్టిక్ రెసిడెన్షియల్ కి రేటు కూడా తక్కువ. కానీ ఈ దుర్మార్గ పాలనలో పవర్ లో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆర్థికంగా అందరూ కూడా ఎదిగారు. ఒక సాఫ్ట్వేర్ ఆ రోజు అలనాడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే విద్యా విధానం వల్ల ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏసీలకు అలవాటు పడ్డారు. కూలి పని చేసుకున్నాడు, కూలి పని చేసుకునే రైతు కూలి పని చేసుకున్నా కొడుకు ఇంజనీర్ చదివి ఆ రోజు చంద్రబాబు తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ తీసుకెళ్ళడం వల్ల పర్మిషన్ వల్ల సాఫ్ట్వేర్లు ఈ రోజు ఎక్కడెక్కడ పై దేశాల్లో స్థిరపడి ఇండియాలో కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుని వారు కూడా ఏసీలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మొన్న నేను తెల్లవారు 5 గంటల పేపర్ చూసేసరికి షాక్ అయినా. ఎక్కడా లేదు, సాయంత్రం 6 నుంచి రాత్రి 15 వరకు ఏసీలు వాడకూడదట. ఎంత దౌర్భాగ్యం అంటే ఏసీలు వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటాడు. అంటే మనం డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాడు. ఈ రోజు పవర్ మనం బిల్లు కడుతున్నాం, ప్రతి నెల కూడా ఎంత వాడితే అంత బిల్లు కడుతున్నాం. ఆ టారిఫ్ కూడా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు స్లాబ్ కూడా విధి విధానాలు కూడా మార్చి దారుణంగా కలెక్ట్ చేయడమే కాదు కదా, పైపొచ్చి ఈ రోజు ఏసీలు కూడా వాడుకోవడానికి లేదని ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జీవోసీ చేశారు. అలాగే మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఫ్యాన్ గిరగిర తిరుగుతుంది, రేపు ఆ ఫ్యాన్ కూడా జరగనీయకుండా కూడా జీవోసీ చేస్తారు. ఇంట్లో ఫ్యాన్ కూడా వేసుకోకండి, ఎందుకంటే ఫ్యాన్ వేసుకుంటే వాళ్ళ కరెంట్ ఎక్కువైపోతుంది. ఒక సంస్కరణ కొత్తగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలా, రాష్ట్రానికి వనరులు సమకూర్చే ఇన్కమ్ జనరేట్ చేసుకునే ఆలోచన రావాలా. అలాగే పవర్ కూడా 2017లో ఆ రోజు అసెంబ్లీ జరుగుతుంటే ఆ రోజున ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడు. రాబోయే 20 సంవత్సరాలు ఏ విధమైన కరెంటు బిల్లులు పెంచము, రాబోయే 20 సంవత్సరాలు కూడా పవర్ కట్ ఉండదని కూడా ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు ఇదే పెద్ద మనిషి అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. ఆ రోజు హౌస్ లో ఉండి అయినా కూడా లెక్చర్ ఆ లెక్చర్లు ఏమైపోయి ఏ రోజైనా సంపద సృష్టించుకోవాలి. అలాగే పవర్ అనేది పవర్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఆ పవర్ ప్రైవేట్ పవర్ సెక్టర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళని రేపు రాబోయే తరానికి, ఈ రోజు కాదు రేపు రాబోయే తరానికి పవర్ ఎంత ఉండాలా, రేపు రాబోయే సంవత్సరానికి ఎంత ఉందని యాక్షన్ ప్లాన్ కూడా చేయలేని దౌర్భాగ్యం. అలాగే అలనాడు మన విశాఖపట్నంలో కసికోట, చోడవరం మండలం, కొన్ని విలేజ్లు, మునపాక మండలం, సబ్బవరం మండలం, పవర్ మండలం REC రిస్కో అంటే రూరల్ ఎలక్ట్రిసిటీ సొసైటీ ఫామ్ అయింది. మీ అందరికీ తెలియాల పత్రికా సోదరులకి. మన జిల్లాలో కసికోట్ల, అలాగే విజయనగరం జిల్లాలో చీపురుపల్లి కాన్ఫరెన్స్, అలాగే చిత్తూరు జిల్లాలో కుప్పం కాన్ఫరెన్స్. ఈ 3 కాన్ఫరెన్స్లకి రూరల్
ఎలక్ట్రిసిటీ సొసైటీ ఫామ్ చేసి ఆనాడు మన జిల్లాకు వచ్చేసరికి స్వర్గీయ ఎస్ఆర్ఎస్ అప్రాడు గారు ఆ రోజు పార్టీసీ ఈపీడీసీ నుంచి జన్కో నుంచి పర్చేజ్ చేసి దాన్ని సబ్సిడీ రేటుకి ప్రభుత్వం కూడా ఈ సొసైటీ పరంగా వచ్చిన ఇన్కమ్ పబ్లిక్ ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి సొసైటీ ఫామ్ గా కొద్ది రేటు డిస్కౌంట్ ఇచ్చి ఆ వచ్చిన వాద్యంతో కసికోట్ల పాలిటెక్నిక్ కాలేజ్ కూడా స్థాపించారు. ఆ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ స్థాపించారు. ఆ వచ్చిన ఇన్కమ్ ప్రతి నెల కూడా 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు కసికోట ఆర్ఈసీ సొసైటీ నుంచి లాభం కూడా వచ్చింది. అక్కడ పవర్ లాస్ కూడా తక్కువ. ఆ వచ్చిన లాభాన్ని స్ట్రీట్ లైన్ కానీ రోడ్లు కానీ స్కూల్ పిల్లల ఫర్నిచర్ కానీ అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ కూడా హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న జిల్లాలో పాలిటెక్నిక్ కాలేజ్ కసికోట ఆర్ఈసీఎస్ డిస్కో నుంచి అక్కడ నడిపేవాళ్ళు. ఈరోజు అర్థవంతంగా ఈ పవర్ సెక్టర్ అంతా ఒక ప్రైవేట్ వ్యక్తులకు చేతుల్లో పెట్టడానికి ఈరోజు కొత్త రేట్లు తీసుకొచ్చి కొత్త టారిఫ్లు తీసుకొచ్చి రాష్ట్రంలో 3 సొసైటీలు కూడా గవర్నమెంట్ లో విలీనం చేసిన దౌర్భాగ్య పాలసీ తీసుకొచ్చారు ప్రస్తుత ప్రభుత్వం. అలాగనే ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు, ఆ పార్టీ లోకల్ గా ఉన్న నాయకులకు కూడా తెలుసు. మొన్న చిత్తూరు తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక కేబినెట్ మంత్రి హోదాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ 3 సొసైటీలు విలీనం చెయ్యము, మళ్ళా సొసైటీలుగా కొనసాగుతాయి అని చెప్పిన 3 నెలలకే ఒక అర్ధాంతరం రాత్రి జీవో ఇచ్చేసి ఆ 3 కూడా ఈ రోజు ఈపీడీసీలో మన జిల్లా వచ్చేసరికి కసికోట డిస్కోది ఈపీడీసీలు కూడా కలిపడం కూడా జరిగింది. అలాగే ఈరోజు చూస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు. పెట్రోల్ కూడా 60 రూపాయల పెట్రోల్ ఈ రోజు 105 రూపాయలకి వెళ్ళిపోయింది. వీళ్ళకి లాస్ట్కి రాబోయే రోజుల్లో వీళ్ళు చేసే దుర్మార్గ పాలన ఒకే ఒకదానికి ట్యాక్స్ వేయలేదు. మనిషి పీల్చుకునే గాలికి ఆక్సిజన్కి రేపు దానికి కూడా ట్యాక్స్ వేసే పరిస్థితి ఉంది. అంత దౌర్భాగ్యంగా ఈరోజు ట్యాక్స్ పెట్రోల్స్ మీద కానీ అలాగే కరెంట్ బిల్లుల మీద కానీ అలాగే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందరికీ సమానంగా చూస్తున్నారు. అవి కూడా పక్షపాతంగా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఈరోజు ఈ చేయూత కానీ ఈ డాక్రా వ్యవస్థల చేయూత కానీ అలాగే అమ్మఒడి కానీ అలాగే హౌసింగ్ కూడా జగనన్న ఇళ్ళని ఇస్తున్నారు. అది కూడా చాలా ఘోరాత్ఘోరం. భార్యాభర్తలు ఒక ఇంట్లో పడుకుంటారు, 2 కాళ్ళు బయటికి కనబడతారు. హైకోర్టు కూడా మొట్టిగా నెట్టింది, ఇప్పటికి కూడా దాని మీద అధ్యయనం చేయట్లేదు. సాక్షాత్ న్యాయస్థానం కూడా మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, ఆ ప్రిన్సెస్ చాలదు, ప్రిన్సెస్ పెంచండి, సెట్ బ్యాక్స్ ప్రైవేట్ వ్యక్తులకు వచ్చేసరికి రూల్స్ ఒకటి, గవర్నమెంట్ ఇచ్చే హౌసింగ్ అయితే రూల్స్ ఒకటి, సెట్ బ్యాక్స్ కొంత ఉండాలా, రోడ్డు కూడా విధి విధానాలు ఉండాలని చెప్పేసి ప్రతి భారతదేశంలో అక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర హౌసింగ్ పాలసీ మీద కూడా న్యాయస్థానం మొట్టికాయలిట్టా ఈ రోజు కూడా ధ్యానం అవ్వట్లేదు, దానికి ఈ రోజు కూడా వివరణ ఇవ్వట్లేదు. మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం, న్యాయస్థానం ఇచ్చిన దానికి మీరు వివరణ ఇవ్వండి. మీరేదో మీ బంగాళాలకే పరిమితం కాకండి. అలాగే ఈరోజు ఈ పౌర మీద కూడా మీరు వివరణ ఇవ్వండి. ఒక 98 జన్కో ప్రిన్సిపల్ సెక్రటరీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, రాత్రి 6 నుంచి 10 వరకు పవర్ ఏసీలో వాడకూడదు, దాని మీద వివరణ ఇవ్వండి. మీరు ఇష్టం రేట్లు బాగుతున్నారు దారుణంగా. భారతదేశంలో పక్క రాష్ట్రాన్ని కంపేర్ చేసుకుంటే ఒరిస్సా కన్నా మంది పవర్ టారిఫ్ ఎక్కువ, మీ వివరణ ఇవ్వండి. అలాగే మనకు కూడా విండ్ పవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఒరిస్సా మీద మన ఆంధ్ర రాష్ట్రానికి అనంతపురం డిస్ట్రిక్ట్ లో విండ్ పవర్స్ కూడా ఎక్కువ. ఆ రోజు విండ్ పవర్స్ కూడా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి ఆ రోజు అసెంబ్లీలో బిల్ సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 2014లో దీన్ని పదవి బాధ్యతలు చేపట్టంటే పవర్ కట్ లేదు అని చెప్పి 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా పవర్ కట్ లేకుండా చెప్పి చేశారు. కానీ దుర్మార్గుడు ఏం చేస్తాడు, పేరు మార్చారు, పవర్ కట్ పేరు మార్చారు, మెయింటెనెన్స్ అట. ఒక ఏరియా ఆపేస్తున్నారు, ఏమంటే మెయింటెనెన్స్. ఒక మా లైన్ మ్యాన్ పెడుతున్నారు, కత్తెట్టుకుని రోడ్డు పక్కన ఆకులు కొడుతున్నారు, చెట్లు కూడా కాదు కింద ఆకులు కొడుతున్నారు. తప్పుడు దోవ పట్టించి పబ్లిక్ని తప్పుడు విధానాలతో తప్పుడు మాటలతో ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంకా తప్పుడు ఆలోచనలు మానట్లేదు. పవర్ కట్ అని చెప్పుకుంటే మెయింటెనెన్స్ అని చెప్పి 5 గంటలు 6 గంటలు ఏరియా వైజ్ వారానికి 3 రోజులు కరెంట్ కూడా నిర్మితం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ పవర్ పాలసీ మీద
మీరు స్వచ్ఛమైన ప్రకటన ఇవ్వండి. అలాగే ఈ రోజు డాక్టర్ వ్యవస్థ మీద కూడా మీరు ఇచ్చే విధి విధానాల పట్ల పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద పాలసీ కూడా మీరు చేసేది తప్పు. అలాగే అవసరం కూడా హైకోర్టు ముట్టుకెళ్ళి పెట్టి ఈ రోజు కూడా మీరు నోరు మీద పుట్టలేదు. ఈ 3 విషయాలు తక్షణం మీరు వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రస్తుత మన జిల్లాలో ఉన్న మంత్రివర్యులు ఎమ్మెల్యేలు కూడా మీరు వివరణ ఇవ్వాలని. ఎందుకంటే సామాన్యులు చాలా భయపడుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో మనిషి మన కరోనాలో చూసాం ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ వల్ల అంతవరకు ఎవరికి ఆక్సిజన్ గురించి ఈ కొరత వస్తుందని కానీ కృత్రిమ ఆక్సిజన్ ఇచ్చుకుంటారు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన కరోనా చూసాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా విలేజ్లో విలేజ్లు తిరుగుతుంటే అంటున్నారు రేపు మనం గాలి పీల్చుకోవడానికి కూడా పన్ను చేస్తారేమో, అది ఒకసారి చూడండి అని చెప్పేసి ప్రతిపక్ష పాత్ర మీరు ఎయిర్ ట్యాక్స్ కూడా పాటిస్తారేమని భయం వస్తుంది. ఒక కూలీ అన్ఎడ్యుకేటెడ్ ఒక కూలీ నేను అడుగుతున్నారు, బాబు గాలి మీద కూడా పన్ను వేస్తారంటే నిజమంట బాబు అని. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పనితీరు ఎక్కడా ఉండదు. ఇంత దుర్మార్గ పాలన ఆ ముందు చూపు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం మీద మేము గౌరవం పెట్టగలం. ఇక్కడైనా గెలిచే ప్రజాప్రతినిధులు ఉన్నారా? మేము తిట్టేదల్లా పవర్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరున్నారో, పవర్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళకి ముందు చూపు లేకపోవడం వల్ల ఈ రోజు పవర్ కట్స్ వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో మనం మీరు ఏసీ వేసుకోవద్దా అంటే ఏసీ వేసుకోకపోతే కంప్యూటర్స్ ఎక్కడ పనిచేస్తాయి? ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలు అందరికీ కూడా సిస్టమ్ బాగా పనిచేయాలి. సిస్టమ్ ఎఫిషియెంట్ గా పనిచేయాలంటే ఖచ్చితంగా సిస్టమ్ కి ఏసీ ఉండాలి. ఏసీ లేకపోతే పనిచేస్తుంది కానీ లైఫ్ ఎంత ఉంటుంది? ఈరోజు అంత డబ్బు గల ఎవరు ఉన్నారు? కనుక మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల ఈ పవర్ కట్స్ వచ్చినాయి.